నమస్తే. ఇవాళ మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రాలజర్, దత్తాత్రేయ గణపతి ఉపాసకులు మురళీధర్ శర్మ గారు ఉన్నారు. గురుగారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం. మహాదేవ శ్రీమాత్రే నమః. గురుగారు, మార్చి నెల 2025 సింహరాశి వారి పరిస్థితి ఎలా ఉండబోతుంది? ఎలాంటి రెమెడీస్ చేసుకుంటే మంచి రిజల్ట్స్ రావడానికి ఛాన్స్ ఉంటుందంట? తప్పకుండా అమ్మ. చాలామంది కాల్స్ చేస్తున్నారు, చాలా సంతోషం. కాల్ నేనే లిఫ్ట్ చేస్తున్నాను. ఈ ఒక్క ఛానల్లో మాత్రమే నా నెంబరు అనేటువంటిది ఇవ్వడం జరిగింది. కనుక వేరే నెంబర్ ఆఫ్ ఛానల్స్లో కూడా అంతా మన వాళ్ళే మాట్లాడుతూ ఉంటారు. కొన్ని నా గొంతు విన్న తర్వాత కూడా కొందరు బుకింగ్ చేసుకుంటున్నారు. చాలా సంతోషం. తప్పకుండా కూడా సింహరాశి వారికి సంబంధించి ఈ మార్చి నెలలో ఏ విధంగా ఉండబోతోంది అనేటువంటిది చూద్దాం. మరి ఈ యొక్క సింహరాశి వారికి అష్టమ శని ప్రారంభం కాబోతూ ఉన్నది. సో చాలా జాగ్రత్త. ఏవైతే సీక్రెట్ రిలేటెడ్గా ఇన్ని రోజులు ఈ గత 2-2.5 సంవత్సరాల నుండి మీరు ఒక గుప్తంగా దాచుకున్నటువంటి మీ యొక్క సొమ్ము ఏదైతే ఉందో అది బట్టబయలయ్యేటువంటి పరిస్థితి. సొమ్ము అంటే ఇక్కడ డబ్బే కాదు, ఒక ఇల్లీగల్ ఎఫైర్ కావచ్చును, ఒక విషయం ఏదైనా తెలియకుండా దాచిపెట్టినటువంటి విషయము బయటికి వచ్చేటువంటి పరిస్థితి. ఇదైతే గమనించుకోండి. అండ్ కొంత ఏజ్డ్ ఎక్కువ ఉండేటువంటి వారికి కొంత హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ అయితే వచ్చేటువంటి ప్రమాదాలు గోచరిస్తూ ఉన్నాయి. ఈ యొక్క సింహరాశి వారికి తప్పకుండా మృత్యుంజయ హోమంలో పాల్గొనండి. మన ఆధ్వర్యంలో దుర్గా అమ్మవారి యొక్క సన్నిధిలో ఎంతో అద్భుతంగా చేసేటువంటి మృత్యుంజయ హోమము, ఈ యొక్క మహాశివరాత్రి రోజు చేసే హోమంలో పాల్గొనే ప్రయత్నం చేయండి అన్ని రాశుల వారికి. ఇక్కడ నూతన విద్యా అవకాశాల కోసం చేసే ప్రయత్నాలు కలిసి వస్తున్నాయి. అన్య భాషల పట్ల మక్కువ కలిగి ఉండేటువంటి విధంగా ఉంది. డయాగ్నోస్టిక్స్ సెంటర్, మెడికల్ షాప్ నడిపేటువంటి వారికి కాలం అనుకూలంగా ఉంటుంది. పెట్టిన పెట్టుబడులకు గాను మంచి ఆదాయాన్ని అందగలుగుకునేటువంటి పరిస్థితి గోచరిస్తూ ఉంది. అదేవిధంగా గంధముతో కూడినటువంటి అగరబత్తులను తెచ్చుకొని దీపారాధన చేసి అవి వెలిగించి ధూపం వేయడం వల్ల ఇంట్లో చాలా పాజిటివ్ రిజల్ట్ కనబడుతుంది. అదేవిధంగా ఆహారం వ్యాపారస్తులకు, క్యాటరింగ్ వ్యాపారస్తులకు కాలం అనుకూలంగా ఉంది. కొత్త భాగస్వాములతో వ్యవహారాలు ముడిపడకపోవచ్చు, అదైతే చూసుకోండి. ఎందుకంటే పార్ట్నర్షిప్లో మేము బిజినెస్ చేయాలి అని అనుకునేటువంటి వారికి కొంత మనీ తక్కువ అవుతుంది. ఇద్దరం కలిసి పార్ట్నర్షిప్లో చేద్దామని అనుకునేటువంటి వారికి కొంత జాతకంలో ఇబ్బందికరమైనటువంటి గ్రహాలు ఉంటే మాత్రము మొత్తానికి అసలుకి ఎసరు వస్తుంది, అది గమనించుకోండి. సో ఇక్కడ అదేవిధంగా కింది స్థాయి పరిచారకులతో సమస్యలు ఎదురయ్యేటువంటి అవకాశం గోచరిస్తుంది. నూతన వ్యాపారాల పట్ల, అధునాతన సాంకేతిక అంశాల పట్ల ఆకర్షితులు అవుతున్నారు. నూతన వస్తువులు, వస్త్రాలు, విలువైనటువంటి ఆభరణాలు కొనుగోలు చేస్తున్నారు. అదేవిధంగా వెంకటేశ్వర స్వామి దేవాలయానికి వెళ్ళి తప్పకుండా ప్రతి శనివారము అర్చనాది కార్యక్రమాలు చేసుకోవడం వల్ల కొంతమేర శుభం కలిగేటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా చక్కటి వస్త్రాలు, విలువైనటువంటి ఆభరణాలు, బంగారము కొనుగోలు చేసేటువంటి పరిస్థితి ఉంది. ప్రతిరోజు గంధము బొట్టు పెట్టుకోవడం వల్ల శుభం కలుగుతుంది. కొత్త వ్యాపారాలలో పెట్టుబడులు పెట్టాలని ఆలోచనలు ఫలిస్తాయి. సన్నిహితుల ద్వారా ముఖ్యమైన సమాచారాన్ని అందుకుంటారు. తప్పకుండా ఉన్నతాధికారులతో సమస్యలు ఏర్పడకుండా తగు జాగ్రత్తలే పాటించండి. ఆరోగ్య విషయంలో ఖచ్చితమైన జాగ్రత్తలు అవసరము. వైద్య పరీక్షలకు ధనం ఖర్చయ్యే విధంగా పరిస్థితులు గోచరిస్తున్నాయి. వివాహ సంబంధాల విషయంలో ఆలస్యము అవుతోంది. తప్పకుండా మనకు తండ్రి లేని సంబంధాలు వచ్చే పరిస్థితి గోచరిస్తుంది. వివాహం జరిగిన తర్వాతనైనా మ్యారిటికల్ లైఫ్లో ఇబ్బందులా, లేదా ఎంగేజ్మెంట్ అయ్యి మ్యారేజ్ క్యాన్సిల్ అవ్వడమా, లేదా వివాహం జరిగినటువంటి 2-3 రోజులకే భార్యాభర్తలు విడిపోయేటువంటి పరిస్థితులా, ఇలాంటివి కొన్ని గందరగోళమైనటువంటి పరిస్థితులు మీకు ఎదురయ్యే పరిస్థితి ఉంది. దీనివలన కొంత ఆవేదన ఏర్పడేటువంటి పరిస్థితి అయితే ఉంది. జాగ్రత్తగా ఉండండి. చేపట్టినటువంటి పనులు ఏవైతే ఉన్నాయో అవి తప్పకుండా ఉత్సాహాన్ని కలిగిస్తున్నాయి. స్వచ్ఛమైనటువంటి స్వల్పమైన లాభాల కోసము ఎంతగానో శ్రమిస్తున్నారు. వాణిజ్య ప్రకటనల ద్వారా వ్యాపార కేంద్రానికి ఆదాయం కలిసి వస్తుంది.
నూతన గృహోపకరణాలకు కొనుగోలు చేస్తారు. కొంతమంది సలహాలు సూచనల మేరకు చేసే పనులలో మరి ఆటంకాలను తొలగించుకోగలుగుతున్నారు. అంటే మీ యొక్క ఫ్రెండ్స్ మూలకంగా అరే నేను ఈ పని చేయాలనుకుంటున్నా, లేదా నేను ఈ యొక్క ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటున్నా అనేటువంటిది ఈ నలుగురు ఫ్రెండ్స్తో డిస్కస్ చేయడం వల్ల, వారు ఏది మంచి ఏది చెడు అనేటువంటిది చెప్పడం వల్ల మనకు తప్పకుండా ఓకే ఇది మంచి ఇది చెడు అని మనం ఆలోచించుకొని ముందుకు వెళతాం. అది కూడా ప్లస్సే కదా. సో ఆ విషయం మనం చెప్తూ ఉన్నది. ఇక్కడ తప్పకుండా ఆంజనేయ స్వామి వారి యొక్క ఆలయంలో సింధూరార్చన చేయించుకునేటువంటి ప్రయత్నం చేయండి ప్రతి శనివారము. అదేవిధంగా సహోదర సహోదరి వర్గం నుండి సహాయ సహకారాలు అంతంత మాత్రంగానే లభిస్తున్నాయి. సొంత ఉపాధిలో ఉండేటువంటి వారికి స్వల్పమైనటువంటి ఆదాయమే కనబడుతూ ఉంది. కనుక తప్పకుండా సింహరాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి. భార్యాభర్తలలో గొడవలు ఏర్పడము, భార్యాభర్తలకు సంబంధించి మ్యారిటికల్ లైఫ్లో ఇబ్బందులు ఏర్పడము, వివాహం కాని వారికి వివాహం జరగడము, రావాల్సినటువంటి ధనము తప్పకుండా రావడము, లోన్స్ ఏదైనా ఉంటే అది కొంత మనకు ఇబ్బందికరంగా ఉండడము. ఇప్పుడు పలానా ఇంటి మీద ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాం, ఆ లోన్ వస్తేనే మనము మనీ రిలీజ్ అవుతుంది, ఆ ఇల్లు పూర్తి అవుతుంది అనేటువంటి విధంగా మనీ బ్లాకేజెస్ అవ్వడము, స్ట్రక్ అవ్వడము, ఇక లోన్ రిలేటెడ్ కూడా కొన్ని ఇష్యూస్ అయితే ఏర్పడే పరిస్థితి ఉంది. ఈ ప్రతి పని అవుతుంది రేపు అనేటువంటి విధంగానే ఉంటుంది, తీరా సమయానికి చూస్తే ఆ పని అవుతుంది. సో ఆ విధంగా మనకు ఉండబోయే పరిస్థితి ఉంది. కనుక ఈ యొక్క సింహరాశి వారు ఖచ్చితంగా కూడా విదేశీ ప్రయత్నాలు చేయాలి అనుకున్నా, లేదా వృత్తిపరమైనటువంటి దాంట్లో కొంత మార్పులు చేర్పులు కావాలి అని అనుకున్నా, ఖచ్చితంగా వ్యక్తిగత జాతక పరిశోధన చేసుకొని ముందుకు వెళ్ళడం వల్ల అద్భుతమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి. ఇక మరొక ముఖ్యమైన విషయం ఏమిటి అంటే, ఈ యొక్క సింహరాశి వారు తప్పకుండా కూడా శత్రువులు అధికంగా ఏర్పడేటువంటి పరిస్థితి ఉంది. తప్పకుండా ఇంట్లో ధూపం వేసుకోండి. దీంతో పాటుగా గోధుమ చపాతీలు కుక్కలకు దానంగా అంటే అదే ఆహారంగా ఇచ్చేటువంటి ప్రయత్నాలను చేస్తూ తప్పకుండా కూడా సుబ్రహ్మణ్యాష్టకాన్ని పఠించేటువంటి ప్రయత్నం చేయడం వల్ల ఎంతో శుభము కలిగేటువంటి సమాధానం ఉంది. ఆల్ ద బెస్ట్. మార్చి నెలలో సింహరాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉంటాయి, ఎలాంటి రెమెడీస్ చేసుకోవాలి, చాలా అద్భుతంగా వివరించారు గురుగారు. ధన్యవాదాలు. మహాదేవ్.